నిన్న సుమారు 6 గంటలకు రోడ్ యాక్సిడెంట్లో మరణించినారు. వారి పోస్ట్ మార్టం ఈరోజు ఇక్కడ సిరిసిల్లలో నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన పురస్కరించుకొని మరి ప్రభుత్వం నుంచి ఏమొస్తుందనేది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి రూల్స్ ప్రకారం మేము ఆపద్బంధు పథకం కింద వారి యొక్క దాన్ని పంపిస్తాం, సిఫారసు చేస్తాం గవర్నమెంట్కు. అది కాకుండా కుటుంబంలో ఏదైనా ఉద్యోగం ఇవ్వమంటున్నారు. అట్లా ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తి ఉండదు. కానీ మా పరిధిలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ నిబంధనల మేరకు సబ్జెక్ట్ ది ఎలిజిబిలిటీని బట్టి వాళ్లకు ఏదైనా ఉంటే లోకల్గా ఇక్కడే మేము అవుట్సోర్సింగ్లో సిఫారసు చేయడానికి ఎలిజిబిలిటీని బట్టి చేయడానికి ఉన్నది. ఇవి కాకుండా వాళ్ళు ఏదో ఇంకా క్యాష్ కావాలని అంటున్నారు. మరి మా పరిధిలో ఉండదు. అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఏదైనా మేమైతే ఇక్కడ నుంచి ప్రభుత్వం పూర్ ఫెలోస్ ఎస్టీస్ మరి వాళ్ళ కుటుంబంలో చాలా వెనకబడి ఉన్నారు, అతని మీదనే ఆధారపడి ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వాళ్లకు మరి మా సానుభూతి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం అన్ని కూడా ఇప్పుడు షెలారీలు గవర్నమెంట్ 2 BHK ఇరిగేషన్ కోసం మనం ఇస్తూ ఉన్నాం. మరి అది ప్రస్తుతం అయితే క్వారీ డిస్టిక్ లెవెల్లోనే తీసుకొని పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉన్నారు. అవి ర్యాష్గా చేయకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా హైవే ఉండడం వల్ల చాలా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న అవాంఛనీయ సంఘటన జరిగింది, దానికి మేము చింతిస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి సంఘటనలు మున్ముందు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాము. మరి మీ ప్రజలందరూ కూడా సమన్వయంతో ఉండి సహనం పాటించాలని కోరుతున్నాం. ఇప్పుడు జిల్లాలకు సంబంధించినటువంటి కర్ణాకర్ అనుకున్న ఆటోలో ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ముగ్గురు చనిపోవడం, దాదాపు ఏంటంటే 10ల సంఖ్యలో మరణిస్తున్నారు. చనిపోయినప్పుడే మాకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. తర్వాత ఎవరు కూడా మా దగ్గర రావట్లేదని బాధితులు వారి బంధువులు చెప్తున్నారు. ఇంతకుముందు జిల్లాలో నేరాలు జరిగినప్పుడు కూడా పరిస్థితి అదే కనిపిస్తుంది. అంటే గ్రామాలలోకి వెళ్ళి ఏమైనా అవేర్నెస్ కల్పించున్నారా? ముఖ్యంగా స్పీడ్ డ్రైవింగ్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలా కట్టడి? స్పీడ్ డ్రైవింగ్ ఇప్పుడు వాస్తవంగా అక్కడ 4-వే నడుస్తూ ఉంది. ఇప్పుడు వెంటనే మనమైతే ఇప్పుడు అక్కడ ఏమి స్పీడ్ బ్రేకర్లు అవి పెట్టలేకపోతున్నాం. కానీ R&B వారికి ఇన్ఫామ్ చేసి అక్కడక్కడ మరి స్పీడ్ బ్రేకర్లు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. తర్వాత అవేర్నెస్ కూడా వాళ్ళకు డ్రైవర్లకు కూడా ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంత వాళ్ళు ఇంకా ర్యాష్గానే పోతూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళ మీద వాళ్ళని అవేర్నెస్ చేసి వాళ్ళకు మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఏ క్వారీస్ నుంచి పోతున్నాయి, ఇటువైపు పోతున్నాయి ఈ ఇసుక లారీలు అంతా. రెండవది ఇదే కదా కుదురుపాక క్వారీ. ఏదైతే మీరు 2 BHK అంటున్నారో అది కాకుండా మిస్యూజ్ అవుతుంది చాలా అనేది ఇంకో ఆరోపణ. అందరూ అదే ఫ్లెక్సీ పెడుతున్నారు, దాన్నే ఫోటో కాపీస్ తీస్తున్నారు. ఒక ఫోటో కాపీ ఒక పర్మిషన్ 100 ఫోటో కాపీలతో పోతున్నాయి. అది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? అది డైలీ పర్ డే 600 లారీస్ పోతున్నాయి. 600 to 650 దాదాపు 650 లారీల వరకు పోతున్నాయి. అంతా అసలు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు అక్కడ మేము జిల్లాలో చెక్ పోస్ట్లో రెవెన్యూ పోలీస్ పెట్టి 24 hours నిఘా పెడుతున్నాం. అక్కడ పరిశీలిస్తున్నాం. ప్రతిదీ కూడా వాళ్ళు మాకు ఓచర్లు చూపించి ఆన్లైన్ పేమెంట్ కదా, అదంతా ఆన్లైన్ కుదురుపాక అండ్ ఇక్కడ కొడుకుంది. లాస్ట్ మంత్ రైడ్ జరిగినప్పుడు కూడా కొద్దిగా డబ్బు దొరికింది, ఎవరు లేకపోయారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు కదా, తీసుకున్నారు. వాళ్ళని సస్పెండ్ చేసినట్టు. సార్ కింద మన డిస్ట్రిక్ట్ లోపలనే దాన్ని యూజ్ చేసుకోవాలి, లేదంటే పోవచ్చు ఎక్కడ? హైదరాబాద్ పోతుంది. అది NMDC వాళ్ళు వాళ్ళ క్వారీ ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు. అవి అన్నీ తీసుకునే పోతున్నాయా లేదా దొంగ ఏమైనా పోతున్నాయా పరిశీలిస్తాము. సో ఫైనల్గా ఈ స్పీడ్ని కంట్రోల్ చేయాలి ముఖ్యంగా సార్. ఇది ఓకే, ప్రభుత్వానికి ఒకవైపు ఆదాయం వస్తుంది, ఓకే, దాన్ని మనకు రావాలి కూడా. కానీ ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి వాళ్ళని తొక్కేస్తున్నారు. దయ లేదు, ఆ యాక్సిలేటర్ మీద వాళ్ళకి సంబంధించి నియంత్రణ లేదు, తాగి నడుపుతున్నారు, వాళ్ళకి ఓవర్లోడ్లు కొట్టిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ఒక టార్గెట్ బాబా
టార్గెట్ పెట్టి వాళ్ళతోని రోజు జరగాల్సిన ట్రిప్ల కంటే ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళు తాగి నడుపుతున్నారు అనేది ఒక ఇది. మీరు యాజ్ ఏ రెవెన్యూ అధికారిగా దీనిపైన ఎట్లాంటి మిషన్ మీ ముందుకు తీసుకోబోతుంది? ఇట్లానే ప్రతి 2 రోజులకు చూస్తున్నాం మనం, ప్రాణాలు అయితే పోతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ర్యాష్గా అప్పుడప్పుడు పోతూ ఉన్నారు, మేము కూడా రోజు తిరుగుతున్నాం. కానీ ఇప్పుడు ఈ ఆర్టీఏ మీరు తాగి చేస్తూ ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేకంగా స్పెషల్గా పోలీస్తో పెట్టిస్తాము. అట్లనే ఈ ఆర్టీఏ అంటే వాళ్ళు ఏదో అండర్ ఏజ్ చిన్న పిల్లలు ఎవరో నడుపుతున్నారు అని అంటున్నారు, అటువంటివి ఉంటే వాటిని సీజ్ చేసి వాటి మీద చర్య తీసుకుంటాం. థ్యాంక్స్ లాట్.